హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులను క్రిస్పీగా టేస్ట్గా రావాలి అంటే పిండిని ఇలా కలుపుకోండి, చాలా టేస్ట్గా వస్తాయి. నేను ఎగ్లెస్ గులాబీ పువ్వులను చేస్తున్నాను. రానున్న పండుగలకు గులాబీ పువ్వులను నా స్టైల్లో చేశారు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గులాబీ పువ్వులను తయారు చేసుకోవడానికి ఇలాంటి వెడల్పైన గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. మైదా పిండిని ఎంతైతే తీసుకున్నామో బియ్యం పిండిని కూడా అంతే తీసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 2 కప్పుల పిండికి 1 కప్పు షుగర్ అయితే మనకు చాలా మంచిగా వస్తాయండి గులాబీ పువ్వుల టేస్ట్ మాత్రం. కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఈ గులాబీ పువ్వులను మనం బెల్లంతోన కూడా చేసుకోవచ్చు. ఒకేసారి వాటర్ వేసుకుని కలుపుకోవద్దు. ఈ గులాబీ పువ్వులను చక్కెర అనేది మెల్ట్ అవుతూ వస్తుంది కదా, అప్పుడు ఇంకా పలచబడుతుంది ఈ పిండిని కలుపుతూ మధ్యలో వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో షుగర్ అనేది చాలా చక్కగా కలిస్తేనే మనకు గులాబీ పువ్వులు కూడా చాలా మంచిగా వస్తాయి. ఇలా ఈ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. మధ్యలో ఈ పిండిని చెక్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి పైన మూత పెట్టుకుని 2 అవర్స్ పాటు మనం పక్కన పెట్టుకుందాం. ఎంత ఎక్కువసేపు ఈ పిండి నానితే అంత చక్కగా గులాబీ పువ్వులు వస్తాయి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా క్రీమీగా ఉండాలి. అప్పుడే మనకు గులాబీ పువ్వులు చక్కగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని వేసుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇలాంటి పూల గుత్తిని మనం ఆయిల్లో వేడి చేసుకోవాలి. ఈ వేడి పూల గుత్తిని కొంచెం గ్యాప్ ఉండేలా డిప్ చేసుకుని వేడి ఆయిల్లో ఈ పూల గుత్తిని 5 సెకండ్లు ఇలా ఉంచిన తర్వాత ఈ పూల గుత్తిని ఇలా కుదిపితే చక్కగా గులాబీ పువ్వు వస్తుంది. ఒకవైపు ఈ గులాబీ పువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు తిప్పుతూ ఈ గులాబీ పువ్వులను ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కటి గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి. వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ వేడి ఆయిల్లో ఈ గులాబీ గుత్తుని ఒక 5 సెకండ్ల పాటు ఇలా ఉంచుకున్న తర్వాత పిండిలో డిప్ చేసుకుని ఇలాగే గులాబీ పువ్వులను అన్నిటినీ చాలా చక్కగా చేసుకోవచ్చండి. ఈ గులాబీ పువ్వులను ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. గులాబీ పువ్వులు ఫ్రై అయ్యేటప్పుడు లైట్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే పక్కన తీసి పెట్టుకోవాలి. చల్లారేలోగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ముందు రానున్న పండుగలకు గులాబీ పువ్వులను మనం ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గులాబీ పువ్వుని పక్కన పెట్టుకుందాం. పిండిలో డిప్ చేసే కంటే ముందు పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకొని మనం గులాబీ పువ్వులను చేసుకోవాలి. అప్పుడే మనకు చక్కగా గులాబీ పువ్వులు వస్తాయి. లైట్గా స్వీట్గా క్రిస్పీగా ఈ గులాబీ పువ్వులు మాత్రం చాలా బాగుంటాయి. ఒకటి తింటే మరొకటి తినాలి అని అంత టేస్ట్గా ఉంటాయండి. ఈ గులాబీ పువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఇంట్లో తప్పకుండా ఈ గులాబీ పువ్వులను చాలా సింపుల్గా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఈ గులాబీ పువ్వులను చేసేటప్పుడు మధ్యలో ఇలాంటి ఎక్స్ట్రా పిండి మిగిలితే మనము టీ వడబోసే జాలితో ఈ ఎక్స్ట్రా మొత్తాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వేడి గులాబీ పువ్వులు చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చక్కగా తయారు చేసుకున్న ఈ గులాబీ పువ్వులను స్టీల్ డబ్బాలో వేసుకుని మూత పెట్టాము అంటే మనకు 1 వీక్ దాకా క్రిస్పీగా ఉంటాయి. చాలా చక్కటి టేస్ట్తో ఉంటాయండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ గులాబీ పువ్వుల రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారా? మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.